ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బల్బ్ అనేది పవర్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు పవర్ ఆఫ్ అనేది అయిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తున్నాను, ఆన్ అయింది. మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను, ఆగిపోయింది. ఇక్కడ చూడొచ్చు లైటింగ్ నేను కలర్ షేడ్స్ అనేది మార్చుతున్నాను. ఫ్రెండ్స్, ఇదే మానసా బల్బ్ అండి, మీకు స్మార్ట్ బల్బ్ అనమాట. మా ఫ్రెండ్ అనేది ఇచ్చారనమాట. ఇది ఎలా కనెక్ట్ చేయాలో ఒకసారి కనెక్ట్ చేసి చూపించమని. ఇక్కడికి మనకు పైన కనుక చూసుకున్నట్లయితే ఒక బార్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైస్కి ఈ బార్ కోడ్ అనేది ఏ డివైస్ అయితే ఆ డివైస్ బార్ కోడ్ అనేది స్కాన్ చేసి ఆ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎలా సెటప్ చేయాలనేది చెప్తాను. ఇక్కడికి మనకు బాక్స్ మీద కనుక చూసినట్లయితే మానసా స్మార్ట్ వైర్లెస్ థింగ్స్ అని రాస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసినట్లయితే వైఫై స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ అని రాస్తుంది. ఇక్కడ కనుక చూసినట్లయితే M3 అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కిందన 2X అని రాస్తుంది. ఇటు సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఆల్ షేడ్స్ ఆఫ్ ఎల్లో అండ్ వైట్ లైట్ అని రాస్తుంది. మనకి బల్బ్ అనేది వైట్ అండ్ ఎల్లో షేడ్స్లో వస్తుంది అనమాట. అదే అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే ఇక్కడ చూసినట్లయితే మానసా అని రాస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే M3 2X అని రాస్తుంది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే హోల్డర్స్ అనమాట. మనకి B22 E27 అనమాట. మనకి ఇండియన్ మోడల్లో ఈ విధంగా ఉంటుంది మనకి హోల్డర్ అనేది. వేరే దగ్గర క్యూలో స్క్రూ టైప్లో ఉంటుందన్నమాట. ఇలా E27 మోడల్లో మనకి ఇది ఒక అడ్వాంటేజ్. మనం డైరెక్ట్గా మన యొక్క హోల్డర్లో పెట్టి యూజ్ చేయొచ్చు. ఇక్కడ కనుక చూసినట్లయితే 1 year వారంటీ అంటున్నారు. నెక్స్ట్ 3 అంటున్నారు, కానీ అది ఫస్ట్ 1 year వారంటీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకా ఇటువైపు కనుక చూసుకున్నట్లయితే మనకి మానసా బ్రాండింగ్ అనేది ఉంది. స్మార్ట్ వైర్లెస్ థింగ్స్ అని రాస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మానసా హోమ్ అని మేనేజ్మెంట్ సిస్టమ్ అని రాస్తుంది. ఈజీ సెటప్ అనమాట. ఒకసారి సెటప్ అంతా చూసుకోండి ఒకసారి ఎలా ఉందనేది. ఫస్ట్ చూసినట్లయితే కనెక్ట్ మొబైల్ డివైస్ టు యువర్ హోమ్ వైఫై అని రాస్తుంది. నెక్స్ట్ నెట్వర్క్ డౌన్లోడ్ మానసా హోమ్ ప్లస్ హోమ్ యాప్ స్టోర్ గో ప్లే స్టోర్ అని రాస్తుంది. మనం యాప్ స్టోర్లోకైనా బార్ కోడ్ స్కాన్ చేసైనా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ అనమాట. మీకు ఇందాక చూపించాను ఆల్రెడీ. ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే లాంచ్ హోమ్ ప్లస్ అండ్ లాగిన్ టు కంప్లీట్ ద సెటప్ అని రాస్తుంది. ఈ విధంగా మనం లాగిన్ అయ్యి సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది వైఫై కనుక ఉన్నట్లయితే, వైఫై కనెక్ట్ చేసుకున్నట్లయితే అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే యాపిల్ స్టోర్ అండ్ గూగుల్ స్టోర్ చూపిస్తున్నారు. ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే బార్ కోడ్ అయినా స్కాన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైడ్ హోమ్ సింబల్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఫాలో ఇన్ యాప్ ఇన్స్ట్రక్షన్స్ టు కనెక్ట్ ద స్మార్ట్ బల్బ్ టు యువర్ నెట్వర్క్ అండ్ స్టార్ట్ కనెక్టింగ్ యువర్ స్మార్ట్ లైట్ అని రాస్తుంది. ఇంత ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ అని ఇచ్చారు. ఇక్కడ 3 steps మనం కంప్లీట్ చేద్దాం. ఇంకా ఇటువైపు కనుక చూసుకున్నట్లయితే మనకి మానసా బ్రాండింగ్ ఉంది. హౌ టు యూజ్ మానసా స్మార్ట్ లైట్స్ అని రాస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కూల్ వామ్ అని ఉంది. వామ్గా మనకి టైప్ ఆఫ్ మోడ్స్, చాలా టైప్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయండి. అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే అప్లయన్స్ అనమాట. స్మార్ట్ హెల్త్ లైట్ థింగ్స్, షోరూమ్స్, ఇంటీరియర్ లైట్, ఆఫీస్, హోమ్ లైటింగ్ అని రాస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కింద కనుక చూస్తున్నట్లయితే మనకి హౌ టు సెలెక్ట్ మానసా స్మార్ట్ లైట్స్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2X అని ఉంది. నెక్స్ట్ ఆల్ షేడ్స్ ఆఫ్ ఎల్లో అండ్ వైట్ అని రాస్తుంది. అంటే మనకి 2 షేడ్స్లో వస్తుందని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఇక్కడికైనా మన బల్బ్ ఇచ్చారు. ఈ బల్బ్ అయితే కాదు, వేరే బల్బ్ అండి ఇందులో ఉంది. మన పక్కన చూడొచ్చు. ఇది ఎల్ఈడి స్ట్రాప్. నెక్స్ట్ ఇంకా వైఫై ఎల్ఈడి డౌన్ లైట్ అని చూసారు కదా. ఈ డౌన్ లైట్ ఇలాంటి అప్లయన్సెస్ ఉన్నాయని చూపిస్తున్నారు అనమాట. మనం తీసుకునేది అంటే 12 volts బల్బ్ అండి. ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే వైఫై బ్రాండింగ్ ఉంది. మనకి వర్క్స్ విత్ వైఫై అని రాస్తుంది. వర్క్స్ విత్ స్విచ్తో కూడా, రెగ్యులర్ స్విచ్తో కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. మన జనరల్ స్విచ్ ఎవరికైనా వైఫై కానీ మొబైల్తో కాకుండా మామూలు బల్బ్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిమ్ అండ్ డింబుల్ వయా యాప్ ఓన్లీ అని ఉంది. మనం అప్లికేషన్తోనే డింబుల్గా చేసుకోవచ్చు అనమాట. మనం బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసినట్లయితే ఎల్ఈడి రేటెడ్ అప్ టు 3000 hours అంటున్నారు. 3000 కాదు, 30,000 hours అంటున్నారు అనమాట. 30,000 hours వరకు మనకి ఎల్ఈడి వర్క్ చేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ఏసీకి 110 and 250 wattsకి సపోర్ట్ చేస్తుంది. 50 Hz అండ్ 60 Hzకి. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే 80+ ERI అని అన్నారు. కింద చూసుకున్నట్టయితే WPS సపోర్ట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వర్క్ విత్ ఆల్ 2.4 GHz వైఫై రూటర్స్ అని ఇచ్చారు. ఇంటిగ్రేషన్స్ అని ఇచ్చారు. కింద కనుక మనం చూసినట్టయితే అమెజాన్ అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఒకసారి మనం అది ఎలా కనెక్ట్ చేయాలని చూద్దాం. చూపాను కదా, ఇందాక చెప్పాను కదా, మనకి ఈ బార్ కోడ్ అనేది స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఒకటి, iOS అయితే ఒకటి అనమాట. మనకి ఆండ్రాయిడ్ కాబట్టి నేను ఆండ్రాయిడ్ బార్ కోడ్ స్కాన్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఓపెన్ అని చూపిస్తుంది. మనకి మానసా హోమ్ ప్లస్ అని ఉంది అప్లికేషన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం డైరెక్ట్గా ప్లస్ అనే సింబల్ ఉంది కదా, అక్కడ టచ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి వైఫైతోనూ పనిచేస్తుంది. వైఫై లేకుండా కూడా ఓన్లీ మొబైల్తో కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట.
ఫ్రెండ్స్ ఫస్ట్ మొబైల్ కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ ఇంటర్నెట్ అనేది ఆఫ్ చేసేసేయండి, వైఫై అనేది కూడా ఆఫ్ చేసేసేయండి. మీ దగ్గర వైఫై రూటర్ ఉన్నట్లయితే ఆ రూటర్ కూడాను బంద్ చేసేసేయండి. ఇప్పుడు ఒకసారి నేను అప్లికేషన్ డౌన్లోడ్ చేసినది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. టచ్ చేసిన ఈ విధంగా వైఫై రూటర్ ఉందా లేదా అని అడుగుతుంది, ఎస్ ఆర్ నో అని. మాకు వైఫై రూటర్ లేదు, ఓన్లీ మొబైల్తో యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నో అని దగ్గర టచ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ వస్తుందన్నమాట. ఈ విధంగా ఆప్షన్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మన వైఫై అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మన యొక్క మానసా బల్బ్ అనేది ఇప్పుడు ఆన్లోనే ఉంది, చూశారు కదా నా పక్కన. మానసా బల్బ్ యొక్క వైఫై అనేది ఇందులో కనిపిస్తుంది అనమాట. ఒకటి కనిపించినట్లయితే ఒకసారి ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ ఆన్ చేస్తున్నాను. అలా ఆన్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు వైఫై సెర్చ్లో అనేది రావడం జరుగుతుంది. అదిగోండి ఇక్కడ మానసా బల్బ్ అని వచ్చింది, చూశారు కదా. దాన్ని టచ్ చేస్తున్నాను. టచ్ చేసిన తర్వాత అలా కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా వైఫైకి పెయిర్ అవుతుంది అనమాట బల్బ్కి మన మొబైల్ నుంచి. నెక్స్ట్ బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసింది బ్యాక్కి. ఇప్పుడు కంటిన్యూ అనేది టచ్ చేయండి. ఇప్పుడు మన మొబైల్కి ఏంటంటే బల్బ్ అనేది కనెక్ట్ అవుతుందన్నమాట. కొంచెం పేరింగ్ మోడ్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ఫస్ట్ టైం మాత్రం ఇలా ఇబ్బంది పెడుతుంది, ఆ తర్వాత ఎప్పుడైనా సరే సింపుల్గా కనెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కనెక్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు ఆటోమేటిక్ మన ఇక్కడ నుంచి పవర్ ఆఫ్ చేయొచ్చు, లేకపోతే లైటింగ్ డిప్పు చేయొచ్చు, మన కలర్స్ కూడా షేడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు నేను బ్రైట్నెస్ అనేది తగ్గించాను. మనకి బల్బ్లో కూడా బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇది మళ్ళీ ఇక్కడ టచ్ చేస్తున్నాను, బల్బ్ అనేది ఆన్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం బ్రైట్నెస్ ఫుల్గా తగ్గించేసాం కదా, ఫుల్గా డౌన్ అయిపోయింది. ఈ విధంగా మనం ఆపరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు లైటింగ్ నేను కలర్ షేడ్స్ అనేది మార్చుతున్నాను. ఎల్లో షేడ్లోకి వెళ్ళి చూశారు కదా. ఈ విధంగా మీకు ఎలా కావాలంటే అలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా చాలా మోడ్స్ అనేవి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే చూడండి చాలా మోడ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా నేనంటే రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు, అందుకని సపరేట్గా వాయిస్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ కలర్స్ ఏంటి అనేది నేను చెప్పడానికి నాకు చిన్న స్క్రీన్లో కనిపించట్లేదు. మీరు ఆటోమేటిక్గా మీరు ఓపెన్ చేస్తే మీకు కనబడుతుంది అనమాట. డిఫరెంట్ ఇలా చాలా మోడ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మోడ్స్ అనేవి మీరు ఒకసారి టచ్ చేసి ఆ మోడ్స్ అనేది ఎలా మారుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉందండి, అందులో కూడా చాలా డిఫరెంట్ మోడ్స్ అనేవి ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ రైట్ సైడ్లో కనుక లాస్ట్ టచ్ చేసినట్లయితే ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడవచ్చు మనకి నైట్ మోడ్ అని, కూల్ మోడ్ అని, నెక్స్ట్ కిచెన్ మోడ్ అని, ఇలా డిఫరెంట్ మోడ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మోడ్స్ ఏవి టచ్ చేసినా సరే దానికి తగ్గట్టుగా బల్బ్ అనేది చేంజ్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ చాలా మోడ్స్ అనేవి ఉన్నాయి, బాగుంది. మనకి 12 volts బల్బ్ అనమాట. ఇది కంప్లీట్ RGB బల్బ్ కాకపోయినప్పుడు కూడా ఈ విధంగా డిఫరెంట్ మోడ్స్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బల్బ్ అనేది పవర్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు పవర్ ఆఫ్ అనేది అయిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తున్నాను, ఆన్ అయింది. మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను, ఆగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వితౌట్ వైఫై అనమాట, వైఫై లేకపోయినా సరే మీ యొక్క మొబైల్ వైఫై మన బల్బ్కి అనేది కనెక్ట్ చేయొచ్చు డైరెక్ట్గాను. బల్బ్ అనేది మనకు చూపిస్తుంది వైఫై ఆన్ చేయగానే. ఒకవేళ కనుక మీకు పేర్ అవునట్లయితే బల్బ్ అనేది రీసెట్ చేయండి. బల్బ్ అనేది 3 times ఆన్ ఆఫ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా బల్బ్ అనేది పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది, బ్లింకింగ్ అవుతుంది అనమాట. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత చూసాను, నేను ఎగ్జిట్ అయ్యాను, మళ్ళీ ఆన్ చేశాను. ఒకసారి యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంది. మనం మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయొచ్చు అనమాట. గుర్తుంచుకోండి, మీ బల్బ్ ఎంత రేంజ్ వైఫై అనేది డిస్టెన్స్లో అవుతుందో అంత డిస్టెన్స్లో మాత్రం ఈ మొబైల్ అనేది ఆపరేట్ చేయగలరు. సపోజ్ మన మొబైల్ టు మొబైల్ బ్లూటూత్కి ఎంత రేంజ్ ఉంటుందో అలాగే వైఫైకి అనేది ఇంత రేంజ్ అనేది ఉంటుంది. ఆ రేంజ్లో మాత్రం ఇది ఆపరేట్ చేయగలరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం వైఫై కనెక్ట్ చేసినట్లయితే ఇంకా సింపుల్గా ఆన్ చేయొచ్చు. మనం విత్ ఇంటర్నెట్ ద్వారా కూడా ఆన్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో ఓన్లీ జస్ట్ వితౌట్ వైఫై ఎలా మన మొబైల్తో కనెక్ట్ చేయాలనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వైఫైతో కావాలంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అది కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.